జెన్యున్ లెదర్ అంటే మంచి క్వాలిటీ లెదర్ కాదు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ వర్డ్ ని కనిపెట్టారు. మీకు తెలిసినట్లుగా లెదర్ ఎంత దల్సర్గా ఉంటది, అది దేనికి పనికిరాదు. దానికి 3 లేయర్స్ లో కట్ చేస్తారు. 1, 2, 3. ఈ 3 పార్ట్స్ కూడా జెన్యున్ లెదరే, కానీ చాలా డిఫరెన్స్ ఉంది పై దానికి కింద దానికి. పై 2 లేయర్లు ఎక్స్పెన్సివ్, కింద లేయర్ చాలా తక్కువ రేట్. 3 లెదరే కదా, 3 జెన్యున్ లెదరే కదా, కానీ వీటి డ్యూరబిలిటీలో చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. దీని టచ్ అండ్ ఫీల్ చాలా వేరే. ఇది 10 to 15 years లైఫ్. మధ్యలో ఉన్న లెదర్ ఓన్లీ 10 years, లాస్ట్ లో ఉన్న లెదర్ ఓన్లీ 2 to 3 years మాత్రమే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, 18 క్యారెట్ గోల్డ్, 20 క్యారెట్, 22 క్యారెట్, 3 గోల్డే కదా, కానీ ప్రైస్ లో ఫీచర్స్ లో ఎంత డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇదే ఒక 300 రూపాయల బెల్ట్ కి 3000 రూపాయల బెల్ట్ కి రియల్ డిఫరెన్స్. సో ఇప్పటిదాకా మీరు జెన్యున్ లెదర్, ఒరిజినల్ లెదర్, ప్రీమియం లెదర్ ఈ వర్డ్స్ ని మాత్రమే కొన్నారు. ఇప్పటి నుంచి మీరు తెలుసుకోండి, ఒక వస్తువుని మీరు దాని విలువ ప్రకారంగా కొంటున్నారా, లేదంటే దాని మీద అంటించే ట్యాగ్ ప్రకారంగా కొంటున్నారా. అలాగని చెప్పేసి ఎంత కాస్ట్లీ ఉంటే అంత క్వాలిటీ ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఒక లిమిట్ తర్వాత మీరు పే చేస్తుంది వాళ్ళ బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ కి మాత్రమే, క్వాలిటీ గురించి కాదు. మీకు లెదర్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ లో రాయండి. నేను మీకు పర్సనల్ గా DM లో దాని ఆన్సర్ ఇస్తాను. వెయిట్ ఫర్ ఎపిసోడ్ 5.